హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ యొక్క అపార్ట్మెంట్ డిజైన్ సిరీస్లో దగ్గర దగ్గర 1 ఏకర్ ఉన్నటువంటి ఒక స్పెసిఫిక్ డైమెన్షన్స్ తీసుకునేటప్పుడు ప్రతి ఫ్లోర్కి 8 యూనిట్స్ చొప్పున 5 ఫ్లోర్లకి 40 యూనిట్స్ ఏ రకంగా వస్తుంది. ఒక సాధారణమైన అపార్ట్మెంటు ఇప్పుడు కట్టేటటువంటి బిల్డర్స్ కేవలము బైలాస్ గురించి మాత్రమే వదలవలసినటువంటి స్పేసెస్ సెట్ బ్యాక్స్ రూపంలో వదులుతున్నారు. మిగతా ప్రతీది ఎంత ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్‌లో తెద్దామనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి మనము ఒక గ్రూప్‌గా కొంతమంది వ్యక్తులు కలవడం ద్వారా ఒకే అభిరుచి కలిగినటువంటి మిత్రులు, ఒకే అభిరుచి కలిగి ఒకే ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తులు, ఒకే కమ్యూనిటీకి సంబంధించినటు వ్యక్తులు, స్నేహితులు ఈ రకంగా కొంత స్థలాన్ని సేకరించి కట్టుకోవాలనుకునేటప్పుడు పూర్తిగా 100% వాస్తు అని ఒక మిస్‌ఇంటర్‌ప్రిటెడ్ వర్షన్ ఇది వాస్తు అనే రూపంలో చలామణి అవుతున్న ఈ రోజుల్లో అసలు వాస్తవమైనటువంటి ఒక స్పేస్‌లోని ఒక క్వాలిటీని క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళందరినీ రంజింపజేసేటటువంటి నాలెడ్జ్‌ని ఇవాళ ప్రాక్టీస్ జరుగుతున్న అపార్ట్మెంట్స్‌కి భిన్నంగా ఒక ఇండివిడ్యువల్ హౌస్‌లో ఉండేటటువంటి అనుభూతిని కలిగించే విధంగా అన్ని రకాల అమెనిటీస్‌ని కలిపి ఈ రోజున అదే 55 లక్షలకి ఇచ్చేటటువంటి పరిస్థితి కడితే అలా ఉంటుంది. చక్కగా అందరి అపార్ట్మెంట్స్ మధ్య ఓపెన్ కోర్ట్ యార్డ్ పెట్టడం ద్వారా ఎక్కువగా ప్రతి అపార్ట్మెంట్‌లోని ఫ్లాట్‌కి ఇంకొక ఫ్లాట్‌కి మధ్య ఎక్కువ స్పేసెస్ గ్యాప్ ఉంచడం ద్వారా పొల్యూటింగ్ ఎలిమెంట్స్‌ని ఫ్లాట్ లోపల కాకుండా ఫ్లాట్ బయట ఇచ్చే విధంగా చేసిన ఈ యొక్క డిజైన్‌లో ఈస్ట్ ఫేజ్‌కి సంబంధించినటువంటి ప్లాట్ ఉంటే కొలతలు ఏ రకంగా వస్తాయి అని చెప్పి మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం మిత్రులారా. చూడండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు, కారిడారు. ఈ కారిడార్‌లో మనకి చక్కగా ఒక తులసి కోట, దానికి పూజ చేసుకునేటటువంటి ఒక ఇల్లాలు. ఈ యొక్క క్రమంలో డిజైన్ ఏ రకంగా చేశామో చూడండి. వారి తులసి కోట గాని, వారు పూజ చేసుకునే విధానం గాని, ఆ కారిడార్స్‌లో నడుస్తున్నటువంటి ఏ వ్యక్తులకి ఇబ్బంది లేదండి. అబ్జర్వ్ చేయండి. అలాగే వారి సింహద్వారం ఎదురుగా వారికి సంబంధించిన తులసి కోట వచ్చే విధంగా ఇక్కడ డిజైన్ చేశామన్నమాట. చక్కని అందమైన ఒక 40 ఎస్ఎఫ్టీ పోర్చ్‌తో లోపలికి వెళ్ళగానే ఒక లివింగ్ రూమ్ 15x19 లివింగ్ రూమ్. అదే రకంగా 12x9:30 కిచెన్ కమ్ డైనింగ్. అలాగే ఒక బెడ్‌రూమ్ 12x14 10 అంటే 15. ఇంకొక బెడ్‌రూమ్ దగ్గర దగ్గర 19x9:30. వీటన్నిటితో పాటుగా మనకు కనీసము 216 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక పక్క ఎక్స్‌టెన్షన్ తీసుకొని 2 వాష్ ఏరియాస్ ఇవ్వడము, ఇంకోటి మధ్యగా ఒక వాషింగ్ మెషిన్ పెట్టుకునేటటువంటి వ్యవస్థ ఈ యొక్క ఎక్స్‌టెన్షన్స్‌లో ఇచ్చాం. అదే రకంగా ఈ యొక్క ఎక్స్‌టెన్షన్‌లో మనం స్టోర్ గాని, వాష్ గాని, లేదా ఇంకొకటి కామన్‌గా ఒక టాయిలెట్ గాని, ఈ రకంగా ఈ యొక్క లివింగ్ రూమ్‌లోంచి ఎళ్లి యూజ్ చేసుకునే విధంగా ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇది ఓవరాల్‌గా చూడండి, కొలతలు గూడా ఎంత చక్కగా ఎగ్జాక్ట్‌గా వారి యొక్క రిక్వైర్మెంట్స్‌కి అనుకూలంగా ఇక్కడ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో మనం పొల్యూటింగ్ ఎలిమెంట్స్‌ని ఏ రకంగా ఫ్లాట్ బయట పెట్టాము. అలాగే ఒక డక్ట్ అనేది పొల్యూటింగ్ ఎలిమెంట్స్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క పైప్‌లైన్ గాని, ప్లంబర్స్‌కి ఏ రకంగా అనుకూలంగా ఉండేటట్టు మనం తయారు చేసామనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం మిత్రులారా.